హలో నమస్తే. ఆంధ్రప్రదేశు ఆంధ్రప్రదేశ్‌లో మనకెప్పుడు 2 వెర్షన్స్ వినిపిస్తా ఉంటాయి. ఒకటేందంటే పొలిటికల్ వెర్షను, ఒకటి యాక్చువల్ వెర్షను 2 కూడా వినిపిస్తూ ఉంటాయి. పొలిటికల్ వెర్షన్ ఏందంటే అసెంబ్లీలో మాట్లాడేవి పొలిటికల్ వెర్షన్స్, రాజకీయ ప్రసంగాల్లో మాట్లాడేది పొలిటికల్ వెర్షన్స్, మీడియా ముందు మాట్లాడేది పొలిటికల్ వెర్షన్స్. బట్ ఈ సర్వేలు, సెకండరీ డేటా, మోరోవర్ క్యాగ్ రిపోర్ట్స్‌లు, ఇట్లాంటి ఎకానమీకి సంబంధించినటువంటి రిపోర్ట్‌లు, ఆర్‌బీఐ ఇచ్చిన డేటా ఇవన్నీ కూడా ఏందంటే యాక్చువల్ ఫిగర్స్. బడ్జెట్‌లు ఇవన్నీ కూడా యాక్చువల్ ఫిగర్స్. సో, ప్రజలు జనరల్‌గా ఏందంటే వి విల్ బి కన్‌ఫ్యూజ్డ్ బిట్వీన్ దీస్ 2. ఒకటేందంటే పొలిటికల్ స్టేట్మెంట్స్, పొలిటికల్ ఫిగర్స్, రెండోది యాక్చువల్ ఫిగర్స్ మధ్య ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేస్తారు. ఈ కన్‌ఫ్యూజ్ చేసి ఎక్కువగా మనకి మీడియా ముందు పొలిటికల్‌గా అసెంబ్లీలో మాట్లాడినటువంటి అవే మనకు గుర్తుంటాయి కానీ యాక్చువల్ ఫిగర్స్ ఎవరికీ గుర్తుండవు. ఇప్పుడు 2 విషయాలు. ఒకటేందంటే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పయ్యావుల కేశవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రసంగం ఇస్తూ ఒక మాట అన్నారు. ఏమని? 13.5% అంటే ఆల్మోస్ట్ 13.5% జిఎస్డిపి గ్రోత్ అయింది లాస్ట్ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24, 25లో అని చెప్పి ఆయన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. దట్ ఈస్ నాట్ ద బడ్జెట్ ఈస్ డిఫరెంట్, బడ్జెట్ ప్రసంగం ఈస్ డిఫరెంట్. బడ్జెట్ ప్రసంగం ఏది ఉందో అది పొలిటికల్ స్టేట్మెంట్, అసెంబ్లీలో ఇచ్చారు పొలిటికల్ స్టేట్మెంట్. యాక్చువల్ బడ్జెట్ ఏదైతే ఉందో అది యాక్చువల్ ఫిగర్స్. సో ఆయన పొలిటికల్ స్టేట్మెంట్లో చెప్పాడు ఆయన 13.5% ఉందని. బట్ ఇప్పుడు ప్రతిసారి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వీళ్ళు ప్రసంగాలు పార్లమెంట్లో కానీ వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే అని ఒకటి చేస్తారు ముందుగానే. సోషియో ఎకనామిక్ సర్వే ఎవరు చేస్తారంటే గవర్నమెంట్ చేసేది. కేంద్రం అయితే కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక టాప్ ఎకనామిస్టులని, ఆఫీసర్లని, ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆఫీసర్ని, ఎక్స్పర్ట్స్ని, సర్వేయర్స్ని ఇవన్నిటిని గ్యాదర్ చేసి రిపోర్ట్లు మొత్తాన్ని ఆర్బీఐ డేటా ఏం చెప్పింది, కన్జంప్షన్ డేటా ఏం చెప్పింది, ఎకానమీ ఏముంది, ఇండియన్ రూపీ ఎందుకు పెరుగుతుంది పడుతుంది, ఇవన్నిటిని కూడా ఎకానమీకి సంబంధించినటువంటి మొత్తం తీసుకొని చేసేదాన్ని సోషియో ఎకనామిక్ సర్వే అంటారు. ఇది బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ప్రతిసారి చేస్తారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ పెట్టారు. బడ్జెట్ పెట్టినప్పుడు దానికి కూడా ఒక సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు. కానీ దాన్ని ఎవరు ప్రజెంట్ చేయలే. దాన్ని ఎందుకు ప్రజెంట్ చేయరంటే దాంట్లో నిజాలు ఉంటే కానీ ప్రజెంట్ చేయరు. సో వేరే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ సోషియో ఎకనామిక్ సర్వే ఇప్పుడు బయటకు వచ్చింది ఈరోజు మన బడ్జెట్లో ప్రవేశపెట్టిన దాని మీద. ఈ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఏంటి అని అంటే, ఒకటి ఇప్పుడు ఏదైతే పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ పెట్టేటప్పుడు 13.5% జిఎస్డిపి పెరిగిందని ఏదైతే అది చెప్పారో అది తప్పు. కేవలం 9.5% మాత్రమే జిఎస్డిపి పెరిగింది అని ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేలో ఉంది. వీళ్ళు ఇచ్చినటువంటి సోషియో ఎకనామిక్ సర్వేలోనే 9.24%. ఆంధ్రప్రదేశ్ విట్నెసెస్ గ్రోత్ రేట్ ఆఫ్ 9.24%. బట్ వీళ్ళు బడ్జెట్లో ప్రసంగించింది బడ్జెట్ ప్రసంగం ఎంత 13.54 అన్నారనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విట్నెస్డ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విట్నెస్డ్ గ్రోత్ రేట్ ఆఫ్ 9.24% at constant prices in 2024-25 compared to 6.18% in 23-24. The gross state domestic product increased to 8.73 lakh crore in 2025, 7 lakh in 23-24. సో 23-24 మన కన్సిడరేషన్ తీసుకోకూడదు. ఎందుకంటే దట్ ఈస్ అన్ ఎలక్షన్ టైము. ఎలక్షన్ టైంలో డజంట్ మ్యాటర్. దట్ వాట్ ఐఎమ్ కంపేరింగ్ ఈజ్ వాట్ దే ప్రజెంటెడ్, వాట్ యాక్చువల్లీ సోషియో ఎకనామిక్ సర్వే సేస్. దట్ ఈస్ ఐఎమ్ సీయింగ్ దట్. ఇక్కడ 9.2% అయితే 13.5% అని వాళ్ళు బడ్జెట్లో పెట్టారు. ఇంకోటి ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో ఉందని రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళకి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు. దాన్ని కానీ వాళ్ళు ప్రసంగించాల. వాళ్ళు ప్రవేశపెట్టరు. సోషియో ఎకనామిక్ సర్వే అనేది ఏంటంటే ఒక బేస్ రిపోర్ట్ లాంటిది. ఒక బేస్ రిపోర్ట్ దగ్గర పెట్టుకొని తర్వాత బడ్జెట్ వేస్తారనమాట.
సో ఆ బేస్ రిపోర్ట్ని బయట పెట్టరు. ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాం. దాని ప్రకారం ఏంటంటే సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం జగన్ గవర్నమెంట్ దిగిపోయేసరికి అప్పులుంది 4,91,734 కోట్ల రూపాయలు ఉంది అని అప్పు. అది వదిలేయండి, 12 లక్షలు 15 లక్షల ఆర్థిక ఇబ్బంది చేశారు, అప్పులు కుప్ప చేశారు, అది చెప్తున్నాను కదా. పీపుల్ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ పొలిటికల్ స్టేట్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాక్చువల్ ఫిగర్స్ చెప్పింది అది సోషియో ఎకనామిక్ సర్వేలో పెట్టినటువంటి డేటా అనేది. ఇదేంటంటే దీని ప్రకారం దిస్ వాజ్ రిటన్ ఇన్ హిందుస్థాన్ టైమ్స్, వాళ్ళు బయటపెట్టారనమాట. ఒక ఆర్టికల్ రాశారు, సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిఫోర్ బడ్జెట్ అనేది వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ ప్రకారం 4,91,734 కోట్ల రూపాయలు అప్పు ఉంది. దాన్ని 5,64,488 కోట్ల రూపాయలకి పెరిగిందట 24-25కి. 4,91,000 నుంచి 5,64,000 అంటే 73,000 కోట్ల రూపాయలు ఒక సింగిల్ ఇయర్లోనే అప్పు చేశారని, అప్పు పెరిగింది అని ఇక సోషియో ఎకనామిక్ సర్వే చెప్పింది. జగన్ దిగిపోయేసరికి ఉన్న అప్పు 4,91,734 కోట్ల డైరెక్ట్ అప్పు గురించి మాట్లాడుతున్నాం. తర్వాత వాళ్ళు షూరిటీలు ఇచ్చినవి, గ్యారంటీలు ఇచ్చినవి, దాని గురించి మాట్లాడట్లా. మనం వేర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద డైరెక్ట్ డెట్ ఈస్ 4.9 lakhs అయితే ఇప్పుడు 5.64 అంటే 73,000 crores ఇన్ సింగిల్ ఇయర్ వాళ్ళు అప్పు తీసుకున్నారని చెప్పి చెబుతున్నారు. మోర్ ఓవర్ దానికి అప్పులకి ఇంట్రెస్ట్ కడుతున్నారు. అవి ఎంత కడుతున్నారట, మార్కెట్ బారోయింగ్స్, వీటిలో మార్కెట్ బారోయింగ్స్ 3,66,565 కోట్లు 23-24లో ఉంటే వీళ్ళు 4,24,70,000 కోట్లకు పెంచారు దీన్ని మార్కెట్ బారోయింగ్స్ని. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ రాగానే దానికి ఇంట్రెస్టే 32,500 కోట్లు ఖర్చు పెట్టారట. ఏది గత ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు అయితే వీళ్ళు 33, అంతే కదా. ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ పెరిగితే ఇంట్రెస్ట్ పెరిగింది, దాంట్లో పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. సో కాబట్టి ఇది చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి సోషియో ఎకనామిక్ సర్వే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సరిగ్గా దాంట్లో సూపర్ 6 పెట్టలేదు, 5 పెట్టలేదు, ఇది పెట్టలేదు అంటే పెట్టరు. ఎక్కడి నుంచి పెడతారు? వాళ్ళ దగ్గర ఉండాలి కదా పెట్టాలంటే. సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. ఆర్థిక ఇబ్బంది ఉంది, డబ్బులు లేవు, అప్పులు తీసుకుంటున్నారు, అప్పులు పెరుగుతున్నాయి, ఇంట్రెస్ట్లు పెరుగుతున్నాయి, ఇన్కమ్ తగ్గిందట. ఓకే, ఇప్పుడు ఈ ఇన్కమ్ దగ్గరకు వస్తే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చూడండి, ఇక్కడ వీళ్ళు సోషియో ఎకనామిక్ సర్వే చెప్పింది ఏంటంటే ఇన్కమ్ రాశారు ఇక్కడ. అకార్డింగ్ టు ది సోషియో ఎకనామిక్ రిపోర్ట్ 24-25కి సంబంధించి 94,967 కోట్ల రూపాయలు ఓన్ ట్యాక్స్ ద్వారా డబ్బులు వచ్చాయట. అంటే 95,000 అనుకోండి, 95,000 కోట్లు ఓన్ ట్యాక్స్ సోర్సెస్. దాంట్లో ఆ 95,000లో 36,296 కోట్లేమో స్టేట్ జిఎస్టీ ద్వారా వచ్చింది, 21,306 కోట్లేమో ఎక్సైజ్ లిక్కర్ ద్వారా వచ్చింది. వీళ్ళు ఎక్సైజ్ నుంచి తీసుకున్న కమిషన్లు వచ్చినాయి. 18,505 ఏమో సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చాయట. 9,200 కోట్లేమో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్ ద్వారా వచ్చాయి. మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్, అదే ఈ మీకు ఫైన్లు ఇవన్నీ వేస్తుంటారు కదా మోటార్ వెహికల్ వాళ్ళు, ఒక 4,655 కోట్ల రూపాయలు వచ్చాయి. మొత్తం కలిపి 94,967 కోట్ల రూపాయలు ట్యాక్స్ ద్వారా వచ్చాయి వీళ్ళకి 25లో. దాంట్లో 18,000 కోట్లు మైన్స్ అండ్ మినరల్స్ ద్వారా వచ్చాయట. ఎడిషనల్గా 94,000 ట్యాక్స్ కాకుండా మైన్స్ అండ్ మినరల్స్ ద్వారా ఇంకొక 10,000 అనుకోండి, 1,00,000 కోట్లు అండి మొత్తం కలిపి. అంటే అప్రాక్సిమేట్ రౌండ్ ఫిగర్ వేస్తాయి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి 89,157 కోట్లు వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పే చేస్తుంది అంటే, సెంట్రల్ గవర్నమెంట్ కస్టమ్స్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తే వాళ్ళు రిటర్న్ పంపిస్తారు, రాష్ట్రాలకు షేరు. ఆ రాష్ట్రాలకు వచ్చిన షేరు 89,150, అంటే ఇది ఒక 90 కోట్లు అనుకోండి. సో మొత్తం కలిపి 1,90,000 కోట్ల రూపాయల వరకు. సరే, ఇంకా అడి తిప్పండి, ఇప్పుడు వచ్చినవి మొత్తం కూడా ఒక 2,00,000 కోట్లు వస్తాయండి వీళ్ళకి. కానీ బడ్జెట్ ఎంత వేశారు? 2,30,000 అట్లా బడ్జెట్ వేశారు. అంటే 30,000 కోట్ల రూపాయల డెఫిసిట్లో ఉంది.
ఆల్రెడీ వీళ్ళు బడ్జెట్లో 30,000 కోట్ల రూపాయలు డెఫిసిట్తో బడ్జెట్ వేసినప్పుడు ఇక దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్లు ఇవన్నీ కూడా కష్టం అవుతాయి. కష్టం అవ్వచ్చేమని నా ఉద్దేశం. ఓకే, సరే ఏదైనా సరే ఆర్థిక పరిస్థితి చాలా కష్టాల్లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సోషల్ ఎకనామిక్ సర్వే చెప్పింది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు బడ్జెట్ పెట్టారు. అది ఈరోజు బయటకు వచ్చింది. దీంట్లో ఈ సోషల్ ఎకనామిక్ సర్వే ద్వారా మనకు బయటకు వచ్చిన దాంట్లో 3 సత్యాలు తెలిసింది. ఒకటి, వీళ్ళు చెప్తున్నటువంటి 13.5%, 13.5% గ్రోత్ రేట్ అయితే అబద్ధం. అది ఓన్లీ 9.2%, 9.24% మాత్రమే పెరిగింది లాస్ట్ ఇయర్. అప్పులు 15 లక్షలు, 20 లక్షలు, అదంతా అబద్ధం. అప్పులు జగన్ దిగిపోయేసరికి 4 లక్షల, అకార్డింగ్ టు ది సర్వే 4,90,000 కోట్ల రూపాయలు ఏమో అప్పు ఉందంట రిజిస్టర్లో. దాన్ని 5,60,000కి పెంచారు వీళ్ళు, 73,000 పెంచారు గత సంవత్సరంలో. ఇది ఎకనామిక్ సర్వే ప్రకారం. మోరోవర్ డెఫిసిట్లో బడ్జెట్ వేశారు, ఇంకా 30,000 కోట్ల రూపాయలు డెఫిసిట్లో బడ్జెట్ వేశారు. మరి అందుకే వీళ్ళు 73,000, 74,000 అప్పులు తీసుకోబోతున్నామని చెప్పి బడ్జెట్లు కూడా పెట్టారు వీళ్ళు. ఓకే, అది జరిగింది. సో ఇప్పుడు అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్థికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయిందని ఈ సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం చెప్పింది. ఇది నిజం. సోషల్ ఎకనామిక్ సర్వే ఏదైతుంది ఇది మాత్రమే నిజం. ఇక పొలిటికల్ స్టేట్మెంట్స్, అసెంబ్లీలో మాట్లాడేవి, అసెంబ్లీలో కొట్టుకునేవి, ఛాలెంజ్ చేసేవి, వాకౌట్లు చేసేవి, మీడియా ముందుకు ప్రెస్ మీట్ పెట్టేది, పబ్లిక్ మీట్ పెట్టేది, ప్రసంగాలు ఇచ్చేవి, అవన్నీ కూడా రాజకీయాలకు సంబంధించిన నంబర్లు అవి. ఇది కరెక్ట్ నంబర్ ఇది. థ్యాంక్ యూ.